కాంగ్రెస్ శ్రేణులు గ్రామ సభల్లో తీర్మానాలు చేయాలని రాష్ట్ర వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో సెల్ ఫోన్లను దొంగలించిన వారి వద్ద నుండి రీకవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. ఎస్పీ కార్యాలయం వద్ద బాధితులకు సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 373 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. గత 15 రోజులలో 258 సెల్ ఫోన్లు రీకవరీ చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు 3301 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోషన్ గారు ఈ మొబైల్స్ మిస్సింగ్ సంబంధించి లాస్ట్ 15 డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్లో సుమారు 258 మిస్సింగ్ మొబైల్స్ని ట్రేస్ చేసి రికవర్ చేయడం జరిగింది. లాస్ట్ 3 మంత్స్లో సుమారు 373 మిస్సింగ్ మొబైల్స్ని కాస్ట్ వర్త్ 75 lakhs ఆ మిస్సింగ్ కూడా ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆ మిస్సింగ్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కూడా రైజ్ చేయొచ్చు. మేము ప్రతి పోలీస్ స్టేషన్ వైజ్ స్పెషల్ టీమ్స్ని పెట్టడం జరిగింది. ఎస్పెషలీ పబ్లిక్కి ఈ టెక్నాలజీ యూజ్ చేసి త్వరితగతిన ఈ మిస్సింగ్ మొబైల్స్ని రికవర్ చేసి ఇచ్చేటువంటి ప్రాసెస్ని ఒక స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేస్తూ ప్రజలకి ఇమ్మీడియట్లీ రికవరీ అండ్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ని చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 258 మిస్సింగ్ మొబైల్స్ని రికవరీ చేస్తున్నాం. వీటిని పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నక్కపల్లిలో సిపిఎం నాయకులు నిరసన తెలుపుతున్నారు. మా నాయకుడు అప్పలరాజుకు మద్దతు ఇవ్వాలని అడ్డురోడ్డు దుకాణ యజమానులను కోరుతున్నారు. సిపిఎం నాయకులు దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, పోలీసుల దౌర్జన్యం నశించాలి. జిల్లా సిపిఎం పార్టీ సభ్యులు అప్పలరాజుపై పీడీ యాక్ట్ రద్దు చేయాలన్నారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోంమంత్రి అనిత బల్క్ డ్రగ్ ఉద్యమాన్ని సహాయ సహకారాలు అందించారని, ఇప్పుడు అధికారంలోకి రాగానే తన తీరును మార్చుకొని ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విజయనగరం జిల్లా పోలీసుల ఆదేశాల మేరకు ఈ నెల 31వ సెలబ్రేషన్ సంబంధించి ప్రజలకు పలు సూచనలు చేశారు సిఐ అశోక్ కుమార్. ఆయన మాట్లాడుతూ నైట్ 12 తర్వాత ఎవరైనా తిరిగినా మద్యం తాగి ద్విచక్ర వాహనములతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన చర్యలు ఉంటాయన్నారు. తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, లేని ఎడల కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజాం మండల ప్రజలందరికీ అలాగే చుట్టుపక్కల మండల ప్రజలందరూ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. December 31st నైట్ ఏదైతే ఉందో ఆ రోజు దయచేసి ఎవరు తాగి డ్రైవ్ చేయొద్దు. ఎవరైతే నైట్ తిరుగుతారో వస్తారో బయటికి వాళ్ళు 12-12:15 తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఉండాలి.
కేక్ కటింగ్ ఏదైతే ఉన్నాయో అది దయచేసి ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడం తప్ప డ్రైవింగ్ అని మానుకోవాలా. ఆ రోజు మేము ఒక 10 పాయింట్స్లో మేము బందోబస్తు చేయడం జరుగుతుంది. అన్ని జంక్షన్లో అన్ని పాయింట్లో పోలీసులు ఉంటారు. మేము అటువంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని, అలాగే పేరెంట్స్ కూడా కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నెసరిగా రోడ్డు మీదకి వదలడం, వాళ్ళని బయటికి వెళ్ళిపోయిన తర్వాత పట్టించుకోకపోవడం చేస్తే వాళ్ళు రాత్రిపూట తెలిసి తిరిగిన వయసులో హుషారుగా డ్రైవ్ చేసుకుని రోడ్ యాక్సిడెంట్కి గురయ్యి ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదంతా చక్కగా సవ్యంగా చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాల్సిందిగా మండల ప్రజలందరూ కూడా పోలీసు యొక్క విజ్ఞప్తి. అలాగే మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ గౌరవ దామోదర్ గారు, అలాగే మా డిఎస్పీ చీకురుపల్లి గారు, రాఘవల్ గారు కూడా ఇవన్నీ కూడా అందరికీ తెలియజేయమని చెప్పడం జరిగింది. దయచేసి ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తలతోటి న్యూ ఇయర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రాజాం మండల ప్రజలందరికీ, అలాగే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజీపేట గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అవ్వగా ఆసుపత్రికి తరలించారు. ఒకరు ఇంటి ముందు కల్లాపు జల్లుతుండగా పక్కింటి వారు నీరు వెళ్లిందని ఈ ఘర్షణ నెలకొంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ అధ్యక్షతన ఎంపీడీఓ కార్యాలయంలో అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం ద్వారానే జరుగుతుంది. కావున ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రధాని మోడీ ఫోటోను పెట్టాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా చూస్తే మన గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ వాటా కంపల్సరీ ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా మాత్రమే గ్రామాల అభివృద్ధి చెందాయి. కావున నేడు గజ్వేల్ మండల శాఖ తరఫున గజ్వేల్ ఎంపీడీఓ వారికి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని చెప్పేసి మేము ఈరోజు సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర రెడ్డి గారికి మేము ఈరోజు రెఫరెండ్ మీద ఇవ్వడం జరిగింది. వారు చెప్పడం జరిగింది, మీకు వారంలో టైం ఇస్తున్నాం, వారంలోపు మీరు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫోటో పెట్టకపోతే మేమే మా మండల శాఖ ఆధ్వర్యంలో ఊరూరికి వెళ్ళి గ్రామ పంచాయతీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫోటో పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా వారికి తెలియజేయడం జరిగింది. గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వాటి ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి ఫోటో ఎలాగైతే గ్రామ పంచాయతీ పెడతారో అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఫోటో కూడా ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా గజ్వేల్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని ఏళ్ళ వచ్చే సోమవారం మేమే మా శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి నరేంద్ర మోడీ ఫోటో పెడతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ జై హింద్, భారత్ మాతాకి భారత్ మాతాకి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనకు చెప్పడం కొద్దిగా వారం రోజులు లేకపోతే కొన్ని సార్లు పెట్టేటప్పుడు నేను వారం తర్వాత వచ్చే సోమవారం నేను గ్రామ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ శివారులో ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ధర్నా చేపట్టారు. రైతులు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సుజాతారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని జేసీతో ఫోన్లు మాట్లాడి బోనస్ డబ్బులు తమ ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈరోజు ఈ ధర్నాకు దిగడానికి ముఖ్య కారణం యాసంగి ధరలు కానీ పోయిన సంవత్సరం యాసంగి ధరలు బోనస్ ప్రకటించడం వల్ల ఈ రైతులందరం కలిసి ఆ మన రైతులు కానీ ఎవరు కూడా రాలేదు, పోలీసు అధికారులు వచ్చింది తప్ప మీరు కనీసం మేమైతున్నా కూడా ఇప్పటికి కూడా రాకపోవడం మాకు చాలా బాధాకరం. వెంటనే మీరు రేపు ఈ సమస్యను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మేము ప్రతి మండలాన్ని ప్రతి ఊరు నుంచి రైతులు అందరం వచ్చి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ కార్యాలయం ముట్టేసామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అందరూ కూడా సన్నధాన్య బోనస్ కావాలి ఏంటనే వేస్తామన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాం అంతే, ఎవరిని ఉద్దేశించి అంతే, వేరేదేం లేదు. ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. ముఖ్యమంత్రిని మేము వేడుకుంటున్నాం అంతే. అధికారులు ఏమన్నట్టు ఏవో గారు లేరా, ఎంఓ గారు లేరా, ఆర్ఐ గారు లేరా, ప్రజాపాలన ఎక్కడ ఉన్నదో మెదక్ జిల్లా నార్సింగ్ మండలం సంగాపూర్ గ్రామ శివారులో శ్రీకర హౌసింగ్ అనే కంపెనీకి సంబంధించిన వెంచర్ను ఏర్పాటు చేశారు. వెంచర్ ఏర్పాటు చేయడంతో వెంచర్ అవతలి భాగాన ఉన్న రైతులకు రోడ్డు సౌకర్యం లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు మా పొలాల వద్దకు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఆర్డీఓ వచ్చి మాకు న్యాయం చేసే వరకు రోడ్డుపై నుండి లేసేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. తహసీల్దార్ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేసీబాయ్, ఎస్ఐ సృజన, స్థానిక సర్పంచ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకర హౌసింగ్ అనే పేరు మీద ఒక లేఅవుట్ చేశారు. ఇక్కడ దానికి సంబంధించిన అది ఏం లేఅవుట్ సిపి లేఅవుట్ కూడా అప్రూవల్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ప్రాపర్టీ కోసము వాళ్ళు మొత్తం కాంపౌండ్ ఓనర్ తోటి ఆయనకి తాళం ఇప్పించడం జరిగింది, అనుమతి ఇప్పించడం జరిగింది. మరి ఇరుపక్షాల వారిని మాట్లాడి సంధాయించడం జరిగింది. మాతో పాటు మరి ఎస్ఐ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు అందరూ కలిసి ప్రాబ్లం క్లియర్ చేయడం జరిగింది. ఇక్కడ మా రైతుల సమస్య పరిష్కరించాలి సార్. దారి పోనిస్తలేరు, గేటు తాళం వేసారు, పొలం నాటేనిస్తలేరు, దున్ననిస్తలేరు సార్. తుకం పోసి 50 రోజులు అవుతుంది సార్. ఇప్పటికి నాటు లేదు, ఏం లేదు సార్. పొలం 5 సార్లు ట్రాక్టర్ వచ్చి మారిపోయింది సార్. ఇక్కడ ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ సమస్య పరిష్కరించాలి చూపించారు. ఇప్పుడు తాళం వేసారు. ఇప్పుడు ఏమంటే తాళం చేయిస్తలేరు. నీకు ఎక్కడితో వాటర్ 30 మీడి ఇట్లా రోడ్ సర్వీస్ రోడ్ బోర్డు వేసారు, పెద్ద రోడ్ వేసారు సార్, పెద్ద బోర్డు వేసారు. అదేంది సార్ సమస్య? మాకు ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ సమస్య రైతులకు పరిష్కరించి తగిన న్యాయం చేయాలి సార్. మీ కాలు మొత్తం సార్ ఆర్డీఓ గారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ వేడుక టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల బాలాపూర్ చౌరస్తాలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయడంతో పాటు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పారిజాత నరసింహారెడ్డి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ 140వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావాన్ని ఈ రోజు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు. అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు ఎక్కడ పోవాలన్నా కూడా ఈ రాష్ట్రంలో బస్సును ఫ్రీగా చేసి వారికి వారి గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లో గెలిపించుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ డివిజన్లో ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీ. ఇది అన్యాయమని ఒక బ్రిటిష్ ఆఫీసరే మనం అందరము కొంతమందిని కలిసి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఈ ప్రజా పాలన లేదు, ఈ రాజుల పాలన, బ్రిటిషర్ల పాలన ఉంది, మిగతా పార్టీలలో కూడా అలజడి కాదు. మీరు అర్థం చేసుకోండి, ఇది టెంపరీ బౌండరీసే, పర్మనెంట్ బౌండరీస్ పక్కాగా మళ్ళా చేయబడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి కాంగ్రెస్ పార్టీ జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కేఎల్ఆర్ అన్న గారు, వారితో పాటు మీర్పేట జిల్లాలో కూడా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి వచ్చినటువంటి నాయకులు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గ్రామాలు కాబట్టి ఈ గ్రామాల్లో ఈ పథకాన్ని ఖచ్చితంగా అదే అవలంబించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన సామిడి గోపాలన్న ఆధ్వర్యంలో వచ్చిన పేదలు, మనోళ్ళందరూ కూడా అట్లాగే మన
నిజాంపేట మండలం కేంద్రంలోని గడెం చెరువులో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో 36,000 చేప పిల్లలను పంపిణీ చేయడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం గంగపుత్ర ఆధ్వర్యంలో చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీ ద్వారా గడెం చెరువులో 36,000 చేప పిల్లలను విడుదల చేశామన్నారు. దీనిలో 14,400 కోట్ల 18,000 రావు 3,600 మిర్గే రకాలను అందించారని గంగాపుత్రుల అభ్యున్నతికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది ఏడి మల్లేశం, ఫిషర్మెన్ మల్లేశం, జయరాములు తదితరులు పాల్గొన్నారు. గడిమిచర్లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన 100% సబ్సిడీతోని గడిమిచర్లో 36,000 చేప పిల్లలు పోయడం జరిగింది. దీనికి నిజాంపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం వచ్చినందుకు ధన్యవాదాలు. అట్లాగే సబ్సిడీతో ఇచ్చిన చేప పిల్లలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతున్నట్లు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో రైల్వే కోడూరులో జేఏసీ నాయకులు సంబరాలు మొదలుపెట్టారు. టోల్గేట్ వద్ద ఉన్న శిబిరం వద్ద బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందని తమ సంతోషం వ్యక్తం చేశారు. మనం తెలియజేయాల్సినటువంటి విషయాలు మనం సాధించుకోగలిగినాము. మనకు రాజంపేట అయితే ముద్దు ఉన్నాయి కానీ రాజంపేట ముద్దు కంటే కూడా తిరుపతికొండ లడ్డు అనేది మనకు ముద్దుందనమాట. కాబట్టి మనకి లడ్డు అనేది లభించింది, ముద్దుమైన లభించింది. కాబట్టి మనకు ఆ లడ్డును మనము శాశ్వతంగా ఉంచుకొని మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా మనం అందరినీ కూడా సరైనగా ఇదేనా పదవి జై తిరుపతి మనం తెలియజేయాల్సినటువంటి విషయాలు మనం సాధించుకోగలిగినాము. మనకు రాజంపేట నేడు విజయనగరం నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు చొరవతో జరగనున్న అభివృద్ధి, ముఖ్యంగా రహదారుల నిర్మాణం, మరమ్మతుల కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గ నాయకులు, టౌన్ పార్టీ అధ్యక్షులు గంటా రవి, జిల్లా పార్టీ సెక్రటరీ ప్రసాదుల వరప్రసాద్, సీనియర్ నాయకులు రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయనగరం నియోజకవర్గంలో సుమారు 12 రోడ్లు మరమ్మత్తు గురించి 9.24 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తెప్పించడం జరిగింది. ఈ ఘనత విజయనగరం శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గజపతిరాజుకే చెందుతుందని మరొకసారి మేము విన్నవించుకుంటున్నాం. అలాగే ఈ 12 రోడ్లలో ఇప్పుడు చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా రోడ్లు వేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు వరకు అప్పటిలో ఏ ఒక్క రోడ్డు కూడా మరమ్మతులు చేయని పరిస్థితి. అలాగే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారంటే అభివృద్ధి ధ్యేయంగా కూడా ప్రతి ఒక్క రోడ్లను కూడా పరిశీలించి రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారని ఈ పత్రికా ముఖంగా తెలపడం జరుగుతుందండి. విజయనగరం నియోజకవర్గం అభివృద్ధి ముఖ్య ఎజెండాగా పెట్టుకొని అల్లూరి జిల్లా పాడేరులో జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన వార్షిక నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ అమిత్ బర్దర్ ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముందస్తు ఇంటెలిజెన్స్, విజిబుల్ పోలీసింగ్, ప్రత్యేక డ్రైవులు, ఆధునిక సాంకేతికత వినియోగంతో జిల్లాల్లో శాంతి భద్రతలు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. 2025లో మొత్తం నేరాలు 34% తగ్గాయని, ఎన్డీపీఎస్ చట్టం కింద భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మావోయిస్టు కార్యకలాపాలపై గట్టి చర్యలతో కీలక విజయాలు సాధించామని, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గినట్లు పేర్కొన్నారు. ప్రజల సహకారంతో భద్రతే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో వాళ్ళకి సేఫ్టీ ఆర్ అవైలబుల్ మన తరపున ఎవరైనా షాప్స్ పెడుతున్నారు
ఆటో డ్రైవర్స్ ఉంటారు, జీప్ డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి రోడ్ సేఫ్టీ ప్రకారంగా వాళ్ళ వెహికల్స్ కండిషన్ ఉండాలి, వెహికల్స్లో ఓవర్లోడింగ్ పెట్టకూడదు. రెస్టారెంట్స్ ఆర్ ఓపెన్గా టెంట్స్ పెట్టే వాళ్ళు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇష్యూ గైడ్ లైన్స్ని పూర్తిగా అమలుగా చూసి కేస్ బై కేస్ బేసిస్లో ఫర్దర్గా మనకి ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి. సెకండ్, మనకి గాంజాయి సంబంధించి అవేర్నెస్ క్యాంపెయిన్స్ జిల్లాలో జరుగుతున్నాయి. సో ఈగల్ టీమ్స్ మన జిల్లా పోలీస్తో సహా అన్ని చోట్ల తిరిగి అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున కూడా మనకి చాలా చోట్ల ర్యాలీస్ చేయడం జరిగిన, స్కూల్స్ అండ్ కాలేజెస్లో అవేర్నెస్, అదేవిధంగా సైకిల్ ర్యాలీ కూడా పాడేరు ప్రాంతంలో అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్లో ఇది అరకు, అదేవిధంగా దాన్ని కొన్ని రోజులు చింతపల్లి. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. నూతన సంవత్సరాన్ని ఆనందోత్సవాల నడుమ జరుపుకోవాలని సూచించారు. పాత ఇయర్కి ఎండింగ్ తెలుపుతూ నూతన సంవత్సరాన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు అందరూ కూడా. కానీ ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్తలు పాటించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్నిటికంటే చాలామంది కుర్రవాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ బళ్ళు తీస్తూ ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కంటిన్యూగా నైట్ అంతా చెకింగ్స్ ఉంటాయి. 31st నైట్ మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు, మా ఎస్పీ సార్ దామోదరావు సార్ ఆదేశాల మేరకు చెకింగ్స్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఎవరైనా మాకు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే మాత్రం కంపల్సరీగా 7 రోజుల నుంచి 14 రోజులు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. పోలీసుల వారికి సహకరించి సరదాగా ఎంజాయ్ చేయండి తప్ప ఎటువంటి మందు తాగి బళ్ళు తీయొద్దని అందరినీ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో బైపాస్ రోడ్డు కోకిలంపాడు జాషువా చర్చి సర్కిల్ నందు ఉమెన్ ఏఎస్ఐ లక్ష్మి ఆధ్వర్యంలో ఉమెన్ కానిస్టేబుల్స్ మాధవి, శిరీష రోడ్డు ప్రమాదాలు నివారణకు ఇసుక డ్రమ్ములను, రేడియం స్టిక్కర్లను అంటించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మినీ మేడారం జాతర పనులు ఘనంగా నిర్వహిస్తున్నామని, మంచినీటి సౌకర్యం, కొబ్బరికాయ దుకాణాలు, వెహికల్ పార్కింగ్, భక్తులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు చైర్మన్ వీరయ్య. జనవరి 28వ తారీఖు నుంచి 31 తారీఖు వరకు సమ్మక్క సారక్క అమ్మవారి జాతర జరుగుతుందని, భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ కమిటీ చైర్మన్ వీరయ్య అన్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి ములకల చెరువు కల్తీ మద్యం కేసులో A1 అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు మరో 4 నిందితులకు 3 రోజుల కస్టడీ ముగిసింది. ఇవాళ నిందితులను తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు ఎక్సైజ్ పోలీసులు. A1 అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు మరో 4కి 14 రోజుల పాటు రిమాండ్ విధించి కోర్టు నిందితులను మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. అప్పుడే స్టార్ట్ చేస్తున్నావు అయ్యో
మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో 2024-2025 సంవత్సర వార్షిక నివేదికను జిల్లా ఎస్పీ శబరీష్ వివరాలను వెల్లడించారు. 2024-2025లో క్రైమ్ రేటు స్వల్పంగా పెరిగిందని, పోలీసుల పనితీరుతో ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. జిల్లాలో ట్రాఫిక్ సమస్య పట్ల మరింత దృష్టి పెట్టడం జరిగిందన్నారు. మత్తు పదార్థాలు అక్రమ కార్యకలాపాలపై గట్టి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ అమ్మేవారు, కొనేవారిపై ప్రత్యేక టీం ఏర్పాటు చేశామని, సైబర్ నేరాలపై స్పందించి బాధితులకు న్యాయం చేకూర్చుతామని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ శబరీష్ కోరారు. అందరూ కూడా whatever the issue which comes to your notice, police dృష్టికి తీసుకుని కంపేర్ చేస్తే సో there has been almost crime rate అనేది చాలా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ there have been overall 31 cases ఇంక్రీజ్ అయింది క్రైమ్ రేట్లో. ఆ 31 కేసెస్ వేరే సెట్స్లో అయింది. ఇప్పుడు మేజర్గా ట్రెండ్ చూస్తే కొన్ని సింపుల్ హర్ట్ కేసెస్ దాంట్లో కూడా ఒక 30 థర్డ్ కేసెస్లో ఓవరాల్ మన ఆఫీసర్స్ అందరూ కూడా ప్రాపర్ డిఫరెన్స్ తగ్గించడానికి చాలా ప్రయత్నం చేసి ఒక 8 కేసెస్ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసి 39 థర్డ్ కేసెస్. దెన్ ఈవెన్ అన్ని అఫెన్సెస్లో కూడా మర్డర్ కానీ అండ్ కొన్ని రేప్ కూడా ఒక 13 కేసెస్ వరకు రేప్స్ ఉంటాయి పబ్లిక్ది. అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఎనీ టైం మీకు ఏదైనా నోటీస్ ఇది మనం ఇంకా బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అని పోలీస్ డిపార్ట్మెంట్కి సలహా ఇస్తారంటే వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎనీ టైమ్ యూ కెన్ ఆల్వేస్ అప్లోడ్ చేసేచ్చు ఓవర్ సిఐ డిఎస్పీ. నాకు కూడా మీరు అందరి దగ్గర నా నంబర్ ఉంటుంది. ఎనీ టైమ్ యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ, వీ విల్ లుక్ ఇంటు ద ఇష్యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.